రాష్ట్ర విద్యార్థులారా, ప్రజలారా, ఈ రోజు మన ముందున్న అతి పెద్ద సమస్య మెడికల్ కాలేజ్లను ప్రైవేట్ కబంధ హస్తాల్లోకి నెట్టివేయడం. ప్రజల ఆస్తి అయినటువంటి ఆ విద్యాలయాల్ని బాబు గారు కార్పొరేట్ వ్యాపారులకి అమ్మేస్తున్నారు. ఇది సాధారణ నిర్ణయం కాదు, ఆషామాషి విషయం కాదు. ఇది రాష్ట్ర విద్యార్థుల భవిష్యత్తుపై దాడి. అసలు మెడికల్ సీట్ అన్నది డబ్బున్న వాడికి కాదు, ప్రతిభ ఉన్న వాళ్లకే దక్కాలి. కానీ ఈ రోజున కూటమి నిర్ణయం వల్ల, బాబుగారి నిర్ణయం వల్ల విద్యార్థుల భవిష్యత్తు బుల్డోజర్ కింద తొక్కివేయబడుతోంది. విద్యని అమ్ముకోవడం అంటే భవిష్యత్తుని కబలించినట్లే అన్న విషయం కూటమి పెద్దలు ఎందుకు గ్రహించలేకపోతున్నారు? గౌరవనీయ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు ఒక్క మాట వినండి. ఇది 1995 కాదు, ఇది 2025. ఆ రోజున మీ వెన్నుపోటు రాజకీయాలు నడిచుండొచ్చు గాక, కానీ ఈ రోజున మీరు రాష్ట్ర ప్రజలకి, రాష్ట్ర విద్యార్థులకు చేసిన వెన్నుపోటుని ఈ తరం, పోరాడే తరం చూస్తూ ఊరుకోదు. ఆ గొంతులన్నీ కలిసి మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాయి. వారికి మీరు ఇచ్చే సమాధానం ఏంటి బాబు గారు? ఈ రోజున రాష్ట్రంలోని విద్యార్థులు వాళ్ళ తల్లిదండ్రుల చెమటని, వాళ్ళ తల్లిదండ్రుల కష్టాన్ని వృధా చేయాలనుకోవట్లేదు. రాష్ట్రంలోని విద్యార్థులు, ప్రజలు మీ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ అనేటువంటి నిర్ణయంపై పోరాడడానికి, గొంతెత్తడానికి సిద్ధంగా ఉన్నారు. డాక్టర్ కావాలన్న వాళ్ళ కలలని సాకారం చేసుకునే దిశగా ఈ రోజున రాష్ట్రంలోని విద్యార్థుల అడుగులు పడుతున్నాయి. ఎందుకంటే వాళ్ళకు తెలుసు, ఒక్క విద్యార్థి లేస్తే 1000 ద్రోహాలను తుడిచివేయబడచ్చు అని. ఒక్క గళం గర్జిస్తే 1000 కుట్రలు కూల్చివేయబడతాయన్న విషయం వాళ్ళకి తెలుసు. ఈ రోజున లోని విద్యార్థులు, వారి తల్లిదండ్రుల కడుపు మంటే మీ అహంకారాన్ని మట్టిలో కలుపుతుంది.